దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనకు గురి చేస్తోంది. రైట్ నౌ ఎన్ని కేసులు నమోదయ్యాయి వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. కొత్త రూపంలో పంజాబ్ విసురుతోంది కరోనా. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కువగా పట్టణాల్లోనే నమోదవుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. కేరళలో అత్యధికంగా 273 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. ఇక మహారాష్ట్రలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇటు కర్ణాటకలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఇప్పటికీ 4 కేసులు నమోదు కాగా నోయిడాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇక తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 2 కొత్త వేరియంట్స్ లో కరోనా ప్రభావం చూపిస్తున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సోర్టియం నిపుణులు గుర్తించారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, క్రమక్రమంగా కేసులు పెరుగుతూ ఉండడంతో దేశంలో ఉన్న జనం ఆందోళన చెందుతున్నారు. సో రాష్ట్రాలకు సెంట్రల్ నుండి అందిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా దేశాలతో పాటుగా ప్రస్తుతం భారత్లో కూడా ఈ కరోనా కేసుల పెరుగుదల కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకర స్థాయిలో అయితే ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ వ్యాప్తి చెందడం లేదని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలి, కావలసిన వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలని సన్నద్ధం చేసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేస్తుంది. అలాగే టెస్టుల సంఖ్య కూడా పెంచాలని చెప్పిన డైరెక్షన్స్ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, యూపీ, ఇటు హర్యానా ఈ రాష్ట్రాల్లో ఈ కరోనా కేసుల సంఖ్య రోజుకి పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 23 కేసులు నమోదైన పరిస్థితి. ఈ కేసుల నమోదు ముఖ్యంగా J1 వేరియంట్కి ఉప వేరియంట్స్ వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. అందులో NB 1.8.1 అలాగే LF7 ఈ 2 వేరియంట్స్ని కొత్తగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విదేశీ ట్రావెల్ చేయని వారికి, ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా, ఇటు వృద్ధులకి అలాగే చిన్నారులలో కూడా ఈ కేసులు, ముఖ్యంగా యువకుల్లో కూడా ఈ కేసులు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కర్ణాటకలో ఒక 87 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. అలాగే థానేలో ఒక 27 ఏళ్ల యువకుడు చనిపోయిన పరిస్థితి. సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ టెస్టులను ముమ్మరం చేయాలని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇటు వైద్య ఆరోగ్య అధికారులని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ కానీ అలాగే విపరీతంగా ఉధృతంగా ఇది వ్యాప్తి చెందే అవకాశం కానీ చాలా తక్కువే ఉందని చెప్పి అంచనాలు అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే థాయిలాండ్, అలాగే సింగపూర్, బ్యాంకాక్ ఈ దేశాల్లో ప్రధానంగా విపరీతంగా కేసులు పెరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా అక్కడ ప్రజలు చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. సో అదే పరిస్థితి భారత్లో వస్తే కనుక విపరీతంగా ఉన్న, ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశం కాబట్టి సో స్ప్రెడింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది కాబట్టి సో రాష్ట్రాలను అయితే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, గతంలో ఏ విధంగా అయితే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించారో ఆ తరహా ప్రోటోకాల్స్ని పాటించేలా చూడాలి రద్దీ ప్రాంతాల్లో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నెమ్మదిగా అయితే కోవిడ్ కేసుల్లో పెరుగుదల, అలాగే మరణాల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి. ఇక తెలుగు రాష్ట్రాలను కరోనా కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది. కూకట్పల్లిలో డాక్టర్కు కరోనా సోకింది. బాధితుడు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నాడు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డుని సిద్ధం చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కేసులు నమోదయ్యాయి.